మీరు మీ వర్క్ సరిగ్గా చేయకుండా నా మీద అరిస్తే నేనే చేయగలను. సోనీ స్టే ఇన్ యువర్ లిమిట్స్. యువరాజ్ ఏం చేస్తున్నావు యువరాజ్? సోనీని ఎందుకు కొట్టావు? దేవా గ్రూప్ మేజర్ ఫైల్ ఇక్కడే పెట్టానంటుంది. మరి ఫైల్ ఎందుకు లేదంటే ఏదేదో మాట్లాడుతుంది. కోపంలో కొట్టేశాను. సోనీ అది మిగిలిన ఫైల్స్ తో కలిపి డ్రాలో పెట్టారు సార్. మెర్జర్ ఫైలే. సారీ సోనీ, యువరాజ్ నిన్ను కొట్టకుండా ఉండాల్సిందే. నువ్వు యువరాజ్ మీద ఏ యాక్షన్ తీసుకున్నా నాకేం పర్లేదు మ్యామ్, నేనేం కంప్లైంట్ ఇవ్వను. సార్ కొత్త కదా, ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోయారు. ఇట్స్ ఓకే మ్యామ్, అర్థం చేసుకోగలను. ఏంట్రా యువరాజ్, వెళ్ళి సోనీకి సారీ చెప్పు. సరే అక్క. ఎక్కడికి? సోనీకి సారీ చెప్పడానికి. ఇట్స్ ఓకే అనిపోయింది కదా, ఏం అవసరం లేదు. ఆయన నీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర అలా నువ్వు తగ్గకూడదు యువరాజ్. దాన్ని కొట్టి మంచి పని చేశావు. ఇలానే సీరియస్గా ఉండు. చా, అనవసరంగా కొట్టాను. రమ్య మ్యామ్. వెంటనే బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే మ్యామ్. అలాగే చనిపోయిన అతని డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఓకే మ్యామ్. వీడు ఆ యాదమ్మ చెప్తేనే ఇక్కడికి వచ్చాడని ప్రూవ్ చేయగలిగితే మనం యాదమ్మని కస్టడీలోకి తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. హ్మ్. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ఓకే మేడం. ఏంటి మేడం ఇది? ఎవరు వీళ్ళంతా? అసలు నా భార్య ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఎవరో తెలియని మనుషులు వచ్చి మా ఇంట్లో దొంగతనం చేశారు. మమ్మల్ని కిడ్నాప్ చేసి చంపాలని చూశారు. అసలు మేమేం తప్పు చేశామని ఇదంతా చేస్తున్నారు? దానికి సమాధానం మీరు మాకు చెప్పకుండా దాచిన నిజంలో ఉంది. మీరు మాకు చెప్పిన ఆ అబద్ధం వెనక దాగుంది సార్. మీ వైఫ్ ఎందుకు చనిపోయిందో మీకు తెలుసు, వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారో మీకు తెలుసు. కానీ ఆ నిజాన్ని మాకెందుకు చెప్పడం లేదో మాకు తెలీదు. ముగ్గురు ఆడవాళ్ళు ఒకటే రోజు ఒకటే టైంకి ఒకటేలా చనిపోయారు. ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం కూడా లేదు. కానీ వాళ్ళ ముగ్గురికి ఉన్న ఆ ఒక్క కామన్ పాయింట్ ఆ ఆశ్రమం. అందరికీ తెలిసింది ఇది ఒక్కటే. వాళ్ళ ముగ్గురికి ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది, అదే బంగారు నగలు. మిగిలిన ఇద్దరి భర్తలకు వాళ్ళ భార్యలు బంగారం కొన్నట్టు కూడా తెలీదు. కానీ మీకు తెలుసని చెప్పారు. అంటే ఆ బంగారం మీ వైఫ్ ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారో కూడా మీకు తెలుసుండాలి. అందుకే మీరు మా దగ్గర నిజాన్ని దాస్తున్నారు. మీరు మీకు తెలిసిన నిజమేంటో మాకు చెప్పే వరకు, పోలీసులకి సహకరించే వరకు మేమేం చేయలేం సార్. కానీ ఒకటి మాత్రం తెలుసు, సరిత యాదమ్మతో కలిసి ఏం చేసిందో మాకు తెలీదు. కానీ ఆ యాదమ్మ బయట ఉంటే మాత్రం మిమ్మల్ని మీ పిల్లల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఎందుకంటే యాదమ్మ ఒక కరడు గట్టిన హంతకురాలు, మెడలో చైన్ కోసం ప్రాణాలు తీసే మనిషి. అలాంటిది
అంత కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఒకరు నిజం బయటికి చెప్తే కూలిపోతుందని తెలిసాక వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టరు. ఆ ఆశ్రమానికి మీరు చెప్పిన బంగారానికి మీ భార్య చావుకి సంబంధం ఉందని మాకైతే తెలుసు సార్. అదేంటో తెలిసే వరకు ఈ చావులకి యాదమ్మకి సంబంధం ఉందని మేం ప్రూవ్ చేయగలిగే వరకు ఆ యాదమ్మని మాత్రం మేమేం చేయలేము. మీరు నిజం చెప్పాలనుకున్నప్పుడు మేమెక్కడుంటామో మీకు తెలుసు కదా. పదికడి మేడం మేడం మేడం, నా భార్య కొన్నవి దొంగనగలే మేడం, దొంగనగలే మేడం, దొంగనగలే మేడం, దొంగనగలే మేడం. దొంగ నగల అర్థం కాలేదు. 3 నెలల ముందు ఆ మాత ఆశ్రమానికి వెళ్తే దోషాలు పోయి మంచి రోజులు వస్తాయని మొదటిసారి వెళ్ళింది మేడం. మొదట్లో వారానికి 2-3 సార్లు వెళ్ళేది. ఆ తర్వాత రోజు వెళ్ళడం మొదలుపెట్టింది. నెల ముందు ఒకరోజు ఇంటికి నెక్లెస్ తీసుకొచ్చింది. అడిగితే తక్కువ రేటుకి బయట కొన్నానని చెప్పింది. నేను నకిలీదేమో అని చెక్ చేపిస్తే అది ఒరిజినల్ అని తేలింది మేడం. ఒరిజినల్ బంగారం బయట అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతున్నారని మీరు అడగలేదా? అడిగాను సార్. ఆ రోజు నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఒక నెక్లెస్ కాస్త గాజులు, లాంగ్ చైన్, జుంకాలయ్యాయి. ఇవన్నీ ఎక్కడవని వారం రోజుల ముందు గట్టిగా అడిగితే ఇదంతా దొంగ బంగారమని, అందుకే తక్కువ రేటుకు వస్తుందని చెప్పింది. పోలీసులకు తెలిస్తే కేసు అవుతుందని వెంటనే ఆ బంగారం వెనక్కిచ్చేయమని సరితతో నేను గొడవ పడ్డాను. ఆ మరుసటి రోజు నుంచి ఆ మనిషిలో చాలా మార్పు వచ్చింది మేడం. ఎప్పుడు భయపడుతూ ఉండేది. గంటలు గంటలు ఇంట్లో ఉండేది కాదు. ఎక్కడెక్కడికో వెళ్ళేది. అడిగితే తను ఏడ్చేసేది. చనిపోయే ముందు రోజు తన ఆశే తనని ఈ పరిస్థితుల్లో పడేసిందని తనని క్షమించమని అడిగింది మేడం. ఇంతే మేడం నాకు తెలిసింది. దొంగ బంగారం గురించి తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారేమో అని, అప్పుడు నా పిల్లలు అన్యాయం అయిపోతారేమో అని చెప్పి ఈ నిజం మీకు చెప్పలేదు మేడం. నన్ను క్షమించండి మేడం, క్షమించండి మేడం. మీ భయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. జరిగింది చెప్పారు కదా, ఇంకేం చేయాలో మేము చూసుకుంటాం. మీకు సెక్యూరిటీగా 2 కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అసలు ఏం జరుగుతుంది జేడి? యాదమ్మ అంత పెద్ద సెటప్ చేస్తుంది దొంగ నగల బిజినెసా? ఛ! దొంగ నగలతోనే బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ సెట్నో సెట్ చేసి పాత నగలను కొత్త నగలుగా మార్చేయచ్చు కదా. ఇంతకంటే ఎక్కువ డబ్బులకి అమ్మేయచ్చు కదా మేడం. మరి యాదమ్మ ఎందుకని దొంగ నగలను తక్కువ రేటుకే వీళ్ళకి అమ్మింది? తెలీదు రమ్య.